రాష్ట్రంలో పక్కా ప్రచార వ్యూహంతో బీజేపీ ముందుకెళ్తోంది. 12 సీట్లలో గెలుపే లక్ష్యంగా నేతలు పనిచేస్తున్నారు. కనీసం 3-4 ఇండ్లకు కలిపి ఒక ఇన్ఛార్జిని నియమించేందుకు ప్రణాళికలు వేశారు. 30,000 పోలింగ్ బూత్లకు కమిటీలు వేసి కమిటీల్లో 21 మంది ఉండేలా చూస్తున్నారు. సామాజిక సమ్మేళనాలు, జాతీయ నేతల వరుస పర్యటనలు, సభలు, రోడ్ షోలతో ప్రచారాన్ని స్పీడప్ చేయాలని భావిస్తున్నారు. ఇదే వ్యూహంతో 18 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందంటున్నారు నేతలు. ఈ వ్యూహం సక్సెస్ అయితే తెలంగాణలో మెజారిటీ సీట్లు ఖాయమంటున్నారు కమలం నేతలు. డీటెయిల్స్ తెలుసుకుందాం. శ్రీనివాస్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, బీజేపీ ప్రచార వ్యూహం ఎలా ఉండబోతోంది? భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో 12 ఎంపీ సీట్లను టార్గెట్గా పెట్టుకొని పనిచేస్తుంది. మనం గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం. బీజేపీ జాతీయ నేతలు వచ్చినా, లేదంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చినా, ఇతర నాయకులు వచ్చినా మా టార్గెట్ 12 సీట్లు అని చెప్తున్నారు. ఇక ప్రచార వ్యూహానికి విషయానికి వస్తే, మొన్న ఒక 4 రోజుల క్రితం అమిత్ షా తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు. ముఖ్య నేతలతోటి బేగంపేట ఒక ప్రైవేట్ హోటల్లో సమావేశమైనప్పుడు కొన్ని ప్రచారానికి సంబంధించినటువంటి వ్యూహాలు రూపొందించుకోవాలని తెలంగాణ బీజేపీకి ఆదేశాలు ఇచ్చారు. అందులో ముఖ్యమైనది ఏంటంటే, కనీసం ఒక 3 ఇండ్లకు ఒక ఇన్ఛార్జి చొప్పున ఒక కార్యకర్తను నియమించాలని ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతో భారతీయ జనతా పార్టీ కూడా కసరత్తు చేస్తుంది. అంటే కనీసం ఒక 3 ఇండ్లకు ఇన్ఛార్జిగా నియమిస్తే అందులో ఆ ఇండ్లలో ఉన్నటువంటి ఓటర్లు ఒక 15 మంది లేదంటే 12 మంది అవుతారు. సో వాళ్ళకు ఒక ఇన్ఛార్జిని నియమించాలని చెప్పారు. అట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఇదే మాదిరిగా నియమించుకొని వ్యూహంతో ముందుకు వెళ్ళాలి. వాళ్ళు ఖచ్చితంగా ఓటు వేసే విధంగా వాళ్ళని రెగ్యులర్గా కలిసి పోలింగ్ బూత్కు తీసుకొచ్చేలా ఒక వ్యూహాన్ని రూపొందించుకోవాలని ఆయన సూచించడం జరిగింది. వాస్తవానికి భారతీయ జనతా పార్టీ పోలింగ్ బూత్ ప్రతి పోలింగ్ బూత్లో ఒక పోలింగ్ బూత్ కమిటీ కూడా ఏర్పాటు చేసుకుంటుంది. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 32,700 పోలింగ్ బూత్లు ఉన్నాయి ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం. సో ఎన్నికల కమిషన్ ఏదైతే లెక్కలు చెప్పిందో దాని ప్రకారమే ఒక్కొక్క పోలింగ్ బూత్కు 21 మందితోటి కమిటీ ఏర్పాటు చేసుకుంది ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ. అట్లనే 2-3 పోలింగ్ బూత్లకు కలిపి శక్తి కేంద్రం ఏర్పాటు చేసుకుంటుంది. తర్వాత ఎన్నికలకు సంబంధించినటువంటి అంటే పోలింగ్ బూత్ ఇందులో ఉన్నటువంటి ఓటర్లు ఒక పేజీలో 30 మంది ఓటర్లు ఉంటారు. దానికి ఒక ఇన్ఛార్జ్ ఉంటారు. దాన్ని పన్నా ప్రముఖ్ అంటారు. సో అట్లా ఈ విధంగా ఇన్ఛార్జ్లను నియమించుకొని సో ఎన్నికలకు ప్రచారానికి వెళ్ళాలి. సేమ్ టైం ప్రచారం జరుగుతూనే ఇంకొక వైపు ఇందాక మనం చెప్పినట్టుగా ఆ ఇన్ఛార్జీలు వాళ్ళ ఇళ్లకు వెళ్ళి రెగ్యులర్గా కలుస్తూ వాళ్ళతోటి ఓటు వేయించేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి వ్యూహంతో భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తుంది. ఇంకొక వైపు ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరుతోటి పోస్టర్లు రిలీజ్ చేశారు నిన్న కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలతో పాటు మిగతా హామీలు ఎప్పుడు అమలు చేస్తారు, ఎందుకు ఇన్ని హామీలు ఇచ్చారు, ఎప్పుడు మీకు ఏమైనా టార్గెట్ ఉందా అనేటువంటి విషయాల మీద కూడా ఒక పోస్టర్ను రిలీజ్ చేసింది. అంటే కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా ప్రచారం నిర్వహించాలనేటువంటి వ్యూహంతో భారతీయ జనతా పార్టీ వెళ్తుంది. దీంతోపాటు డిజిటల్ క్యాంపెయిన్ చేస్తుంది. ముఖ్యంగా మన మోదీ పేరుతోటి ఇప్పటికే ఒక కరపత్రాలను ముద్రించింది. భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటు వేయాలి, చాలా సమస్యలను భారతీయ జనతా పార్టీ పరిష్కరించింది. 10 ఏళ్లలో తీసుకొచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, తీసుకున్న నిర్ణయాలు, రామ జన్మభూమి అంశం కావచ్చు, మహిళా రిజర్వేషన్ అంశం కావచ్చు, లేదంటే కాశ్మీర్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, తర్వాత త్రిపుల్ తలాక్ అంశం కావచ్చు, వీటన్నిటిని కూడా ఒక కరపత్రం రిలీజ్ చేసి ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది. ఈ విధంగా ప్రతి కార్యక్రమము గతంలో చేసినటువంటి కార్యక్రమాలతోటి ఒకవైపు డిజిటల్ ప్లాట్ఫామ్లో ప్రచారం నిర్వహిస్తూనే మరోవైపు జాతీయ నేతలను తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావాలనుకుంటుంది. ఇందులో ప్రచారము, రోడ్ షోలు, కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటుంది. ఇంకొక వైపు సామాజిక వర్గాల వారీగా సమ్మేళనాలు కూడా ఏర్పాటు చేయబోతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే మాదిరిగా భారతీయ జనతా పార్టీ సామాజిక వర్గాల వారీగా సమ్మేళనాలు నిర్వహించింది. ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఓటర్లు ఉన్నారు. హైదరాబాద్ మొత్తం హెచ్ఎండిఏ పరిధిలో. కాబట్టి వాళ్ళందరితో కూడా వాళ్ళందరితో సమ్మేళనాలు ఏర్పాటు చేయాలి. దీనికి అవసరమైతే జాతీయ నేతలను తీసుకురావాలి ఆయా రాష్ట్రాల నుంచి కూడా అనేటువంటి ఒక ప్రణాళికను రూపొందించుకుంది. సో మొత్తంగా ఒక వ్యూహంతో ముందుకు వెళ్తే ఖచ్చితంగా అనుకున్నటువంటి టార్గెట్ 12 పార్లమెంట్ సీట్లలో ఈజీగా గెలవచ్చు అనుకుంటుంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 20% మేర భారతీయ జనతా పార్టీకి ఓట్లు వచ్చాయి. 4 పార్లమెంటు సీట్లను కూడా గెలుచుకుంది. ఈసారి మాత్రం టార్గెట్ ఎక్కువగా పెట్టుకున్నారు. 30% మేర ఓట్లు రావాలి, 12 పార్లమెంటు సీట్లను గెలవాలన్నటువంటి వ్యూహంతో భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తుంది. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 8 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. 14% మేర
భారతీయ జనతా పార్టీకి ఓట్లు వచ్చాయి. కాబట్టి దీన్ని డబల్ చేసుకొని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా మెజారిటీ సీట్లు గెలిస్తే తర్వాత జరిగేటువంటి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇది కొంత దారి పడుతుంది, ఖచ్చితంగా ఇక్కడ స్పేస్ ఉందనేటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ఉంది. ఇంకా మరోవైపు టీఆర్ఎస్ను టార్గెట్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. టీఆర్ఎస్కు మొన్న వచ్చినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 37% మేర ఓట్లు వచ్చాయి. సో ఆ 37%లో కనీసం 15 నుంచి 16% మేర భారతీయ జనతా పార్టీకి ఆ ఓటు టర్న్ అయితే ఖచ్చితంగా అనుకున్నటువంటి లక్ష్యాన్ని టార్గెట్ను రీచ్ కావచ్చు అనేది భారతీయ జనతా పార్టీ వ్యూహంగా కనపడుతుంది. అందుకే సిట్టింగ్ ఎంపీలను జాయిన్ చేసుకోవడం, తర్వాత మాజీ ఎమ్మెల్యేలను బీజేపీలో జాయిన్ చేసుకొని టికెట్ ఇచ్చేటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టుకుంది. మరోవైపు ఇప్పుడు కూడా కొంతమంది బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నేతలు కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ కాబోతున్నారు అంటున్నారు. సో ఆ ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఆరూరు రమేష్ కావచ్చు, లేదంటే సిట్టింగ్ ఎంపీలు ఇద్దరు కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు. మరి ఖమ్మం నుంచి కూడా బీఆర్ఎస్ నేతలు జాయిన్ అయ్యారు. ఇట్లా ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో చేరికల కార్యక్రమాన్ని ఒకవైపు చేస్తున్నారు. మరి కాసేపట్లో బీజేపీ స్టేట్ ఆఫీస్లో కిషన్ రెడ్డి అధ్యక్షతన ప్రచార వ్యూహం మీద సమావేశం నిర్వహించబోతున్నారు. దీనికి బీజేపీ నేతలు హాజరు కాబోతున్నారు. రాష్ట్ర కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు వీళ్ళందరితో ఒక ప్రచారంతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. ఎందుకంటే సమయం చాలా ఉంది. భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు 15 ఎంపీ సీట్లను ప్రకటించింది. వరంగల్ ఆల్రెడీ దాదాపుగా ఖరారు అని చెప్పుకోవచ్చు. ఆరూరు రమేష్కు వరంగల్ నుంచి టికెట్ ఇవ్వబోతుంది భారతీయ జనతా పార్టీ. ఇక ఖమ్మం ఒక విషయంలోనే కొంత ఖమ్మం టికెట్ ఎవరికి అనేది కొంత ఆసక్తిగా మారింది. అక్కడ జలగం వెంకట్రావు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు. మరి ఆయనకి టికెట్ ఇస్తారా, లేదంటే కమ్మ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలనేది భారతీయ జనతా పార్టీలో కొంత ఒత్తిడి పెరుగుతుంది. అక్కడ ఖమ్మం జిల్లా నుంచి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ పేరు కూడా తెర మీదకి వస్తుంది. మరి ఆయనకు టికెట్ ఇస్తారా, మరొకరికి ఇస్తారా అనేది చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కానీ మొత్తానికి ఈ ఉన్నటువంటి సమయాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకొని ప్రచార అస్త్రాలు రూపొందించుకోవాలి. సో పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళాలి. మన మోదీ కార్యక్రమంతో వెళ్ళాలి. మన మోడీ గ్యారంటీ పేరుతోటి ప్రజల్లోకి వెళ్ళి 10 ఏళ్లలో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, తీసుకున్న నిర్ణయాలు వీటన్నిటిని కూడా ప్రజల్లోకి వెళ్ళే ఖచ్చితంగా అనుకున్నటువంటి టార్గెట్ను రీచ్ కావాలనుకుంటుంది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ఇందాక మనం చెప్పినట్టుగా పోలింగ్ బూత్ కమిటీలు కావచ్చు, పన్నా ప్రముఖులు కావచ్చు, లేదంటే ఒక 3 ఇండ్లకు 4 ఇండ్లకు ఒక ఇన్ఛార్జిని నియమించుకొని వాళ్ళందరితో ఓటు వేయించే కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆయా రాష్ట్రాల్లో అమలు చేసింది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏలో దాదాపుగా 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉందంటే వాళ్ళకి ఒక క్షేత్రస్థాయిలో కొన్ని కమిటీలు ఉంటాయి. ఆ కమిటీలు ఖచ్చితంగా ఓటు వేసే విధంగా ఒక ప్రయత్నాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా హిందుత్వ వాదాన్ని ముందు పెడుతూ భారతీయ జనతా పార్టీ ఓట్లు వేయించుకున్నటువంటి కార్యక్రమం చేస్తుంది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే గ్రౌండ్ వరకు భారతీయ జనతా పార్టీ చేయబోతుంది. మరి చూడాలి. అనుకున్నటువంటి లక్ష్యాన్ని 12 సీట్లను టార్గెట్గా పెట్టుకుంది. 30% మేర ఓట్లు సాధించాలనుకుంటుంది. సో ఆ టార్గెట్ను రీచ్ అవుతారా లేదో మనకు ఎన్నికల్లో తెలిసేటువంటి అవకాశం ఉంది. మరి కాసేపట్లో కిషన్ రెడ్డి అధ్యక్షత ఈ సమావేశంలో ప్రచార వ్యూహాలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, కమిటీలు ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, ఎట్లా ప్రజల్ని ఓట్లు అడగాలి, తర్వాత అటు కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు ఉన్నటువంటి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదన్నటువంటి విషయాలను ప్రజలకు చెప్పాలి అన్నటువంటి విషయాల మీద ఇంకొక వైపు బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్లో ఉన్నటువంటి కింది స్థాయి క్యాడర్ను, తర్వాత మండల స్థాయి నేతలను, తర్వాత డివిజన్ స్థాయి, జిల్లా స్థాయి నేతలను భారతీయ జనతా పార్టీలో చేర్చుకొని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా 12 సీట్లు సాధించాలనేటువంటి టార్గెట్ తోటి వ్యూహాలు అయితే రూపొందిస్తుంది. సౌజన్య. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.